క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు. ఈ చదవబడిన లేఖన భాగము పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను కంక్లూజ్ చేస్తూ, ఈ పత్రికను ముగించే ముందు చివరిగా మరొకసారి వారికి వందనాలు చెప్పాలని ఈ 10 నుంచి 19 వచనాల్లో ఉన్న అంశాలను చూస్తాం. పౌలు భక్తుడు రోమా చెరసాల్లో ఉన్న మొదలు తాను చనిపోయే వరకు ఫిలిప్పీ సంఘము పౌలును ఆర్థికంగా పోషించింది. ఎందుకంటే తను 3 సంవత్సరాలు చెరసాల్లో ఉంటాడు. ఈ 3 సంవత్సరాలు పౌలు పని చేసుకోవటానికి అవకాశం లేదు. చెరసాల్లో ఉండే కన్నా బందీగా ఉంటాడు. ఒక ఇంట్లో, ఒక అద్దె ఇంట్లో బందీగా ఉంటాడు. చెరసాల్లో అయితే లేడు, కానీ బందీగా ఉంటాడు. మనం అపోస్తల కార్యగ్రంథంలో చూస్తాము. 28వ అధ్యాయంలో దీని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. కాకపోతే 24 గంటలు పర్యవేక్షణలో ఉంటాడు. సో బయటకు రావటానికి అవకాశం లేదు. పౌలును వచ్చి కలుస్తమే తప్ప పౌలు బయటికి వెళ్ళి కలవటం అనేది ఏం లేదు. సో పౌలు సంపాదించుకోవటానికి, పోషించుకోవటానికి, పని చేసుకునే అవకాశం పౌలుకు లేదు. మామూలుగా పౌలు ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ పోషించుకుంటూ ఉండేవాడు. కానీ ఈ 3 సంవత్సరాలు అవకాశం లేకపోవడంతో పౌలు యొక్క అవసరతను గుర్తించిన ఫిలిప్పీ సంఘము పౌలు యొక్క అవసరతలను తీరుస్తుంది. 15, 16 వచనాల్లో చూస్తాం. ఆ అవసరతలను తీర్చిన ఫిలిప్పీ సంఘానికి కృతజ్ఞతగా ఈ కొద్ది మాటలు రాస్తూ అందులో ప్రత్యేకించి సంతృప్తిని గురించిన అంశాన్ని ప్రస్తావిస్తాడు. క్రైస్తవ జీవితంలో సంతృప్తి కలిగి ఉండుట, కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. సంతృప్తి కలిగి ఉండటం అనేది ఒక విలువైన క్యారెక్టర్, ఒక గుణాన్ని క్రైస్తవుడు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే అన్నీ జరగవు, అనుకున్నవన్నీ రావు. ప్రస్తుతము ఉన్న క్రైస్తవ అబద్ధపు బోధలో ప్రభు దగ్గరకు వస్తే అన్నీ వస్తాయి అని నేర్పుతున్నారు తప్ప సంతృప్తి కలిగి ఉండండి అని నేర్పటం లేదు. కానీ వాక్యము సంతృప్తి కలిగి ఉండమని నేర్పుతుంది. అన్నీ దొరుకుతాయి అని ఆశతో ఎదురు చూడమని ఎక్కడా వాక్యం చెప్పటం లేదు. కానీ ప్రస్తుతపు అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే, ప్రభు దగ్గరకు వస్తే చాలు, మీకు అన్నీ దొరుకుతాయి, మీకు అన్నీ దక్కుతాయి అన్న అబద్ధపు బోధలు చేయటం వల్ల ప్రతి క్రైస్తవుడు అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే తను ఆశించింది పొందట్లేదు కాబట్టి కలిగిన దాని యందు తృప్తి పడక లేని దాని కొరకు తాపత్రయపడే ప్రయత్నాలు ఎక్కువగా క్రైస్తవుడు చేస్తున్నాడు. కానీ ఈ సందర్భంలో పౌలు భక్తుడు సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోమంటున్నాడు. సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ అవే మనం చూస్తాం. లోకా సువార్తలో 3వ అధ్యాయంలో చూస్తే ఈ సైనికులు వచ్చి మారు మనసు పొందటానికి మేము ఏం చేయాలంటే మీకు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండమంటాడు 3:14 వచనంలో. అలాగే పౌలు భక్తుడు తిమోతితో రాస్తూ అంటాడు, అన్న వస్త్రములు గలవాడవై సంతృప్తిగా ఉండమంటాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో
13వ అధ్యాయము 5వ వచనంలో డబ్బు నుండి దూరంగా ఉండి సంతృప్తిగా ఉండమంటాడు. సో, చాలా వచనాల్లో సంతృప్తిగా ఉండమని నేర్పుతుంటే, ప్రస్తుతపు సంఘాల్లో సంతృప్తి అనేది లేకుండా జేస్తున్నారు. క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. నీకున్న దాన్ని బట్టి సంతృప్తిగా ఉండు. ఎందుకంటే, లేని దాని కొరకు ప్రయాసపడుతూ నీ పీస్ ఆఫ్ మైండ్‌ని కోల్పోతావు. నీ యొక్క మనశ్శాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి, నీవు వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని తెలుసుకుంటున్నావు. వాక్యం ఏం చెప్తుందో గ్రహించు. మాలాంటోళ్ళు చెప్పే వాటి మీద దృష్టి పెడతావెందుకని? వాక్యము చక్కగా, క్లియర్‌గా అన్నపానములు గలవాడే తృప్తిగా ఉండు, సంతృప్తిగా ఉండు, లేమిలో కూడా సంతృప్తిగా ఉండు. ఈ విస్తరించి మాట్లాడతాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 నుంచి. సో, దాన్ని వా రానున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం. కనుక సంతృప్తి కలిగి ఉండటం అన్నది నేర్చుకోవాలి. పరలోకపు యువరాజు, పరలోకపు ప్రియుడు యేసు ప్రభువారు మరి ఈ లోకపు రిక్తుడిగా మారి సంతృప్తిగానే ఉన్నాడు. వడ్రంగివాడి ఇంట్లో తిని తినక, చాలి చాలక ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ఆయన నేర్పుతున్న పాఠం మనం నేర్చుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.